గిరియక్ నలంద బీహార్ రాష్ట్రంలో గల ఈ పంచారీ నది, పంచనదులతోటి కలయిక ఈ పంచారీ నది. ఇక్కడికి పంచపాండవులైన ఒకరైన భీమసేనుడు మరియు లోకనాథుడైన ఆ మహాశివుడు వచ్చి ఈ నదిలో స్నానం ఆచరించారు. ఈ కనిపిస్తున్నది పర్వతాలే. ఇది దాదాపు ఒక 15 కిలోమీటర్ల పొడవుతోటి ఒక నగరాన్ని కాపాడుతూ ఉన్న మహా పర్వతాలు. దీని అధినేతే మగధ సామ్రాజ్య సంబంధించిన జరాసంధుని నివాసం. అతను పలుమార్లు శ్రీకృష్ణుని మీద దండెత్తి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు అతనికి కనపడకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. కారణం అతని మరణము భీమసేనుడి చేతిలో ఉన్నందువలన. దానివల్లే శ్రీకృష్ణుడు బృందావనం వదిలేసి ద్వారకా నగరాన్ని నిర్మించుకున్నాడు. తర్వాత భీమసేనుడిని తీసుకొని వచ్చి ఇక్కడ స్నానం చేసి ఇక్కడే ఈ నదిలో స్నానం చేసి ఈ పర్వతాల దగ్గరే విశ్రాంతి తీసుకున్న ప్రదేశం. ఈ కనిపిస్తున్నవే ఆ లోకనాథుడైన కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణుడి దివ్య పాదములు. చూశారు కదా బాలరాముణ్ణి. ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ ఎంతోమంది భక్తులు వచ్చి యజ్ఞయాగాలు నిర్వర్తిస్తారు. చూడడానికి చిన్న గుడి అయినా కానీ ఎంతో ద్వాపరయుగం నుండి పూజలు అందుకుంటున్న మహత్తరమైన గుడి. మనం ఒక్కసారి మొక్కితే నేనున్నానంటూ పలికే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ మహారాజ్. జై కృష్ణ ముకుందాం.